షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనానికి 29.70 కోట్ల రూపాయలు నిధులు విడుదల. షాద్ నగర్ నియోజకవర్గంలో సాంకేతిక విద్యకు అత్యధిక ప్రాధాన్యత. ఎమ్మెల్యే శంకర్ కు అభినందనల వెల్లువ. ఎమ్మెల్యేను అభినందించిన టీడీపీ మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పరమేశ్వర్ రావు. ప్రిన్సిపల్ పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ 2024 నుంచి కోర్స్ ప్రారంభమైంది. జీవో ఇచ్చింది కానీ మనకు ల్యాండ్ అలాట్ కాలేదు, బడ్జెట్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఓన్లీ మనకు టెంపరీగా జూనియర్ కాలేజీలో ఒక 4 రూమ్లు ఇచ్చారు. ఆ 4 రూమ్లో రన్ అవుతుంది. మనకు ల్యాండ్ అలాట్మెంట్ 5 ఎకరాలు అలాట్ కాలేదు. 5 ఎకరాలని ఊరికే ఒక పేపర్లు ఇచ్చారు కానీ అలాట్మెంట్ కాలేదు. మన ఎమ్మెల్యే గారు కలిసి 5 ఎకరాల గురించి ఇట్లా ఉంది సార్ అంటే అది ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఆ ల్యాండ్ అలాట్ చేసేది సెరికల్చర్ డిపార్ట్మెంట్. ఆ సెరికల్చర్ కమిషనర్ గారు ఏంటంటే మేము ఇవ్వము మా ల్యాండ్ అని కలెక్టర్కి లెటర్ పెట్టి, కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఆ ఫైల్ని పక్కన పడేసింది. అంటే మేము ఇవ్వము, సెరికల్చర్ ల్యాండ్ నేను అలాట్ చేయడానికి లేదు అని అంటే మన ఎమ్మెల్యే గారు మన పట్టుబట్టి మన ఎవరు సెరికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ ముస్లిం మేడం ఉండేది, ఆ మేడంతో ప్లస్ రఘునందన్ రావు గారితో మాట్లాడి మన ఫైల్ క్లియరెన్స్ చేసి ఆ కలెక్టరేట్ వాళ్ళకు ఆర్డర్ వచ్చింది. ల్యాండ్ అలొకేట్ చేయొచ్చు 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు చేయడానికి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ కలెక్టర్ గారికి చెప్పడం వల్ల 3 ఎకరాలు అలాట్ అయింది. అలాట్ అవ్వడం వల్ల మనము బడ్జెట్ ఎస్టిమేట్ వేసి మళ్ళీ ఆ ఎస్టిమేట్ చేయడానికి కూడా మాకు టైం పట్టింది. ఎందుకంటే మా ప్రయత్నం సరిపోలేదు. కలెక్టర్ గారి ప్రయత్నంతో మన ఎమ్మెల్యే గారి ప్రయత్నంతో మనకు ఎస్టిమేట్ తయారైంది. ఎస్టిమేట్ తయారైనాక కూడా ఎమ్మెల్యే గారే వెళ్ళి అక్కడ మన నాంపల్లి దగ్గర ఉన్న టీడబ్ల్యూఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బడ్జెట్ తీసుకొని స్వయంగా నేను ఇస్తానంటే కాదు నేనే తీసుకొని వెళ్తానని మన ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్ తీసుకొని కమిషనర్ మేడం శ్రీదేవసేన గారి దగ్గరికి మొత్తం ఫైల్ సబ్మిట్ చేశారు. శ్రీదేవసేన గారి దగ్గర సైన్ చేయకపోతే మళ్ళీ సారే తిరిగి సైన్ చేయించి మళ్ళీ యోగితారాయణ మేడం దగ్గర సైన్ చేయించి ఇట్లా ప్రతి అడుగులో మా ప్రయత్నం ఏమీ లేదు. మొత్తం ఎమ్మెల్యే గారి ప్రయత్నం వల్లనే ప్రతి అడుగులో అంటే ఎక్కడ అడ్డుపడ్డా కానీ అడ్డును తొలగించుకుంటూ ఆఖరికి జీవో వస్తుందని మనకు నిన్న వచ్చింది ఆర్డర్. చాలా సంతోషము. ఈ టైంలో మన ప్రిన్సిపాల్ నేను మా స్టాఫ్ స్టూడెంట్స్ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి మరియు మన ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఇప్పుడు దీనితో సహా 5 పాలిటెక్నిక్ స్టార్ట్ అయినాయి కానీ దేనికి కూడా బడ్జెట్ ఇంకా రాలేదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏది మనుగోరు, పటాన్చెరు, ఇంకోటి మన కేస్ సముద్రం ఇట్లాంటి పాలిటెక్నిక్ దేనికి కూడా ఇంకా బడ్జెట్ రాలేదు. మన కాలేజీకే జీవో వచ్చింది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి రాలేదు. ఇది రావడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే గారు చాలా కృతజ్ఞతలు సార్. మేము ఎప్పటికి కూడా కాలేజ్ ఎప్పటికి కూడా మీకు మీ పేరు ఉంటుంది. మీ హయాంలో పునాది వేసుకొని కంప్లీట్ అయ్యి కొత్త కోర్స్ స్టార్ట్ కావాలని ఈ 2 సంవత్సరాల్లో. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, 4 రూమ్లలో ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే జూనియర్ కాలేజీలో వాళ్ళని కూడా అనడానికి లేదు. వాళ్ళు ఉన్న రూమ్లలో పాపం మనకి ఇస్తున్నారు. ఇంకా మన కొత్త మీటింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుందని మనం చెప్పింది ఏం లేదు. ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా మా కాంగ్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. షాద్నగర్ నియోజకవర్గానికి గతంలో పాలిటెక్నికల్ కాలేజ్ మంజూరు చేసినప్పటికీ ఆ కాలేజీకు సరి అయిన స్థలం ఏర్పాటు చేయకపోవడం, భవనాలు ఏర్పాటు చేసుకోకపోవడం, ఒక దుర్భరమైన పరిస్థితి పాలిటెక్నికల్ కాలేజ్ విద్యార్థులది. ఆ యొక్క లెక్చరర్స్, ప్రిన్సిపాల్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ యొక్క తాత్కాలికంగా జూనియర్ కాలేజ్ అదే ఒక శిథిలావస్థకు వచ్చిందంటే ఏదో తాటిక ఏమంటారు చూడు, నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ ఈలు పోయి వాళ్ళ మీద పడ్డాయి. అంటే చాలా దుర్భరమైన పరిస్థితి. అస్తవ్యస్తంగా ఒక విధ్వంసం చేస్తే షాద్నగర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది విద్యార్థులు ఒక సాంకేతికపరమైన విద్యను అభ్యసించాలని ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం మాకు మంచి జరుగుతుంది అనుకుంటే ఇవాళ గాలి కొల్లేసారు గత ప్రభుత్వం. కాబట్టి
ఒక ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. చదువుకున్న విద్యార్థులు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఇలా పాలిటెక్నికల్ కాలేజ్కు స్థలం అలాట్మెంట్ చేయడానికి పాత NSL పక్కనే కాస్ట్లీ ల్యాండ్ అంటే అందరికి అందుబాటులో ఉండే సెంటర్ ప్లేస్కు మనము పోయిన 21 జనవరి రోజు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది భవనాన్ని. తర్వాత నిధులు ఈ ప్రభుత్వంతో అసెంబ్లీలో ప్రభుత్వంతో కొట్లాడి ఈ యొక్క స్పెషల్ సెక్రటరీ తో ఎడ్యుకేషన్లో కొట్లాడి సరి అయిన డబ్బులు అంటే ఇక్కడ ఎస్టిమేట్ల ప్రకారం ఇంజనీర్ సెక్షన్ SSR రేట్లు ఇప్పుడున్న ఈ యొక్క ఎన్ని గదులు అవసరమైతే, ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, దీనికి అన్నిటికి సంబంధించిన అధికారులతోని ఆ ప్రిన్సిపాల్లతో అందరితో ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టి మీ అవసరం ఏ విధంగా ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి SSR రేట్ల ప్రకారం చేస్తే అది 29,70,00,000 వచ్చింది. ఆ యొక్క 29,70,00,000 కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజ్ యొక్క భవనాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులతోని ఒక కాలేజ్ కూడా పూర్తి కాబోతా ఉంది. ఇలా ఫైనల్ టచింగ్ ఉంది. ఒక 2 నెలల్లో కూడా అది కూడా అకాడమిక్ ఇయర్కు ఖచ్చితంగా కాలేజ్ అడ్మిషన్ అందులోనే జరపబోతా ఉన్నాం. అది ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మనం మూలిగిద్దకు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి మూలిగిద్దకు వచ్చినప్పుడు అక్కడ ఒక ATC కూడా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి అంటే ఒక టెక్నికల్ పిల్లలందరికీ ఈ యొక్క చదువుతో పాటు టెక్నికల్ సాంకేతికపరమైన పరిజ్ఞానం ఉంటే ఎక్కడైనా బతకొచ్చు కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటి, పాలిటెక్నికల్ కాలేజ్ ఒకటి, ఈ యొక్క నూతనంగా కాలేజ్ పేద విద్యార్థులకు హై స్కూళ్ళల్లో కూడా దాదాపు పొందూరు హై స్కూల్ 1 కోటి రూపాయలు, కుట్లవాడ హై స్కూల్ 1 కోటి రూపాయలు, ఫరక్నార్ హై స్కూల్ 1 కోటి రూపాయలు, గైల్స్ హై స్కూల్ కూడా 1 కోటి రూపాయలు, అంటే అన్ని హై స్కూళ్ళను కూడా ఒక మోడర్నైజ్ అంటే అన్ని వసతులతో కూడుకున్న ఎడ్యుకేషన్ మాత్రం ప్రియారిటీ ఇస్తున్నాం. మీ అందరికీ తెలిసింది. ఆల్రెడీ స్టేడియం కూడా అందరికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇంటిగ్రేటెడ్ కూడా జరుగుతూ ఉంది. అంటే ఏది లేకున్నా ఒక పేదవానికి విద్యను అందించినట్టయితే ఆ విద్యతో పాటు ఆయన జీవితంలో ఒక మార్పు వస్తుంది, మన కుటుంబంలో ఒక మార్పు వస్తుంది, సమాజంలో ఒక మార్పు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క చదువు సంధ్య రాని సమాజాన్ని చూస్తే ఈ ప్రభుత్వాలు ఎన్ని రోజులు ఉచిత పథకాలు ఇచ్చినా ఇది ఈ దేశం ముందుకుంది, సమాజం ముందుకు. కానీ విద్యను ఇచ్చినామనుకో ఏ ఉచిత పథకాలు అడగడు. ఇదేంది రాజకీయాలు ఇట్లా నడుపుతా ఉన్నాం. దీనికి ఏదో రోజు స్వస్తి పలకక తప్పదు. ఈ ఉచితాలకు ఎప్పుడో రోజు స్వస్తి పలకదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు విజ్ఞానవంతులు అయినప్పుడు ఈ సమాజం మీద ఆధారపడకుండా సమాజానికి తోడ్పడే విధంగా ఈ యొక్క పాలిటెక్నికల్ కాలేజీలో చదువుకున్న పిల్లలు కానీ, ATCలో చదువుకున్న పిల్లలు కానీ, రేపు ITIలో చదువుకున్న పిల్లలు కానీ సమాజానికి భారం కారు. కాబట్టి కుటుంబాన్ని అన్ని విధాల బాగుపరుచుకుంటూ సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా వారి దగ్గరనే ఉంది ఈ శాఖ. కాబట్టి పాలిటెక్నికల్ కాలేజ్ శాఖ వారి దగ్గరనే ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మనం తీసుకోగలిగాం. ఈ 30 కోట్ల రూపాయలు తీసుకోగలిగామంటే ఆషామాషి కాదు. మీ అందరికి తెలుసు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రాంతం పిల్లలకు, విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరం కల్లా వచ్చే అకాడమిక్ ఇయర్కు తప్పకుండా ఈ పాలిటెక్నికల్ కాలేజ్ సద్వినియోగం తీసుకురావడం జరుగుతుంది. దీనికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.